ఓపికగా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండింటే ఈరోజు పరిస్థితి ఏమంటారు? సీఎం అయ్యాడు అంటారా? డెఫినెట్గా దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జగన్ని దో ఈజ్ ఎ జూనియర్ యంగ్ బాయ్, సీనియర్స్ అంతా ఉన్నారు కదా, వెల్ విషర్స్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి అండ్ వెల్ విషర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. 100కి 100 పాళ్ళు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసం అందరూ కృషి చేసిండేవాళ్ళు. అందరూ అంటే మీరు ఇక్కడ ఒక అంశం అన్నారు, శ్మశాన వైరాగ్యం అనేసి. అంటే ఏదన్నా ఉన్న చనిపోయిన అంటే శ్మశాన వైరాగ్యం అని ఎందుకు చెప్పానంటే, కొన్ని నిర్ణయాలు శ్మశాన వాటికలో తీసుకోవాల్సి ఉంటుంది, బయట తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు నేను ఆ శ్మశాన వైరాగ్యం అన్నానంటే, మనిషికి ఒక బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, ఎస్ అవతల వాని మీద ఉన్నటువంటి భక్తి కానీ ప్రేమ వల్ల ఏ త్యాగానికైనా సిద్ధపడతాం. ఆ ఒక 10 రోజుల్లో నెల రోజుల్లో అయిన తర్వాత మానవుడు అదే గుర్తుపెట్టుకోడు, ఫ్యూచర్ని ఆలోచన చేస్తాడు. డిస్టర్బెన్స్ పార్టీలో రాకూడదు అని చెప్పి రాజశేఖర రెడ్డి వారంతా, రాజశేఖర రెడ్డి మిత్రులు, ఆయన పరంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించిన వారు, అభిమానులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అందరూ ఒక లిస్ట్ అవుట్ చేసి, ఎస్ మీరు అభిమానంగా రాజశేఖర రెడ్డి కుమారుణ్ణి లేదు రాజశేఖర రెడ్డికి సంబంధించిన వ్యక్తిని సీఎం చేయాలా అనే నిర్ణయం, అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, పార్టీ పరంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు చాలామంది మాట్లాడతారు, తండ్రి పీనుగా ఉండగానే ఇతను ముఖ్యమంత్రి కావాలని. చాలా తప్పది. వాళ్ళు మనుషులే, అందులో రక్త సంబంధం, కుమారుడు, అటు సతీమణి, చెల్లెలు షర్మిల, జగన్ చాలా దుఃఖంలో ఉన్నారు. వాళ్ళకి ఆ కోరిక లేదు. కానీ పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి, ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఉనికి, ఒక పక్క ఫ్యామిలీ ఉనికి, ఎస్ ఆ ఫ్యామిలీకి అండగా ఈరోజు రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా ఆ ఫ్యామిలీకి అండగా మొత్తం కాంగ్రెస్ నాయకులంతా వారి వెంట ఉన్నారు అనే సంకేతం ఇవ్వాలన్నదే కేవీపీ గారి ఆలోచన. కేవీపీ గారిని కూడా చాలామంది తప్పు పెట్టారు. చాలా తప్పది. నేనంటున్నా, రాజకీయాల్లో మిగతా జీవితం వేరు, కానీ రాజకీయాల్లో ఈ ఆలోచన అవసరం. ఒక తూరి సంతకం చేసినోడు ఇంకో పార్టీకో ఇంకో చోటుకో జంప్ కాలేడు అప్పటికప్పుడు. లేదు ఇంకోరు ప్రపోజ్ చేసి అతన్ని ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన ఉండదు. పైపెచ్చు కాంగ్రెస్ పార్టీ విధానాలకు కట్టుబడి సిడబ్ల్యూసీకి ఈ సంతకం పెట్టిన పేపర్ పంపించినారు, మేమంతా కలిసి ఉన్నామని. అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చారు. ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చి మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ చర్చ జరిపి ప్రపోజ్ చేసి క్యాండిడేట్ని, రోషయ్య గారిని, జగన్ రెడ్డి గారిని వెంట పెట్టుకుని తీసుకుని పోయినారు. నీ ఫ్యూచర్ బాధ్యత మాది అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే సన్నిహితుడు, దగ్గర వాడిని అంటున్నారు కాబట్టి ఈ విషయాలన్నీ నాకు తెలుసు. రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు. జగన్ రెడ్డి ఎస్ వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చి ఉంటే, మళ్ళీ చెప్తున్నా నేను, పరిస్థితులు వేరుగా ఉండేది. గౌరవం అనేది అవసరం ఆ కుటుంబానికి. మీరు ఆలోచన చేయండి, ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయి ఉంటే అటువంటి పార్టీని మళ్ళీ బలోపేతం చేసేదానికి త్యాగం చేయాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఒక చోట తన ఆరోగ్యం కూడా క్షీణించిపోతే లెక్క చేయకుండా ప్రాణాలు సైతం ఒడ్డి తను కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర ముగించినారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ఆయనకు ఒక అవగాహన వచ్చింది, పేదల పట్ల, రైతుల పట్ల. ఇవన్నీ ఆలోచన చేసి ఒక ఫౌండేషన్ నెట్వర్క్ అనేది తయారవుతుంది. దానికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి మంచి మెజార్టీతో 180 సీట్స్తో ఆయన గెలిచారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బలపరిచినారు. అన్ని కార్యక్రమాలు జరిగినాయి, అన్నీ బాగుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రాజశేఖర రెడ్డిగా ఎక్కడ లేని గౌరవం ఇచ్చింది, కాదనడంలే. కానీ నిలబెట్టుకోవాలి కదా, అటువంటి కుటుంబాన్ని వదిలేయడం. ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డిఎల్ రవీంద్రారెడ్డికి మద్దతుగా నిలబడాల్సి వచ్చింది, అక్కడికి వచ్చి ఆ నిమిషంలో మీకు ఏం పనిపించింది? మీ ప్రాణమిత్రుడి యొక్క తనయుడు, అంటే మీ కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డికి అసలు ఆయన ఎలా ఉన్నా మీ ప్రాణమిత్రుడు కుమారుడు, ఆయనలో మీ ఫ్రెండ్ కనిపిస్తుంటారు, రాజా, మీ ఫ్రెండ్ రాజా కనిపిస్తుంటారు. ఎలా వ్యతిరేకంగా చేయగలిగారు? క్షమించాలా, నేను వ్యతిరేకం చేయలే పార్టీకి. జగన్ అంటే నాకు నా బిడ్డనే.